అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అదేంటి అంటే నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ ఛానల్లో కాంటెంట్ చాలా అంటే చాలా ఎక్సైటింగ్‌గా, చాలా సర్ప్రైజింగ్‌గా మీకు అందరికీ నచ్చే విధంగా ఉంటది మొత్తం కాంటెంట్ అంతా కూడా. అయితే ఆ ఛానల్ పేరు గానీ, కాంటెంట్ గానీ ఏది కూడా ఇంకా రివీల్ చేయలేదు. బట్ ఒక హింట్ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. అలాగే మొత్తంగా 3 హింట్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను నేను. ఆల్రెడీ ఒకటుంది. ఈ సండే ఒకటి, నెక్స్ట్ సండే ఒకటి హింట్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. ఆ తర్వాత సండే ఛానల్ రివీల్ చేస్తాను. సో ఒకసారి ఆ ఛానల్ హింట్ చూడండి. ఆ వీడియో చూడండి. మొత్తం చూడడానికి ట్రై చేయండి. అలాగే ఆ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ ఛానల్ ఏంటో గెస్ చేయడానికైతే ట్రై చేయండి. సో బాగా నచ్చుతది మీకందరికీ కూడా. అదైతే పక్కాగా చెప్పొచ్చు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అండ్ ఆ వీడియో మొత్తం చూడండి. అండ్ ఫర్దర్‌గా వచ్చే హింట్ వీడియోస్ కూడా తప్పకుండా చూడడానికైతే ప్రయత్నించండి. అండ్ ఈ వీడియోని మేబీ మీరు తర్వాత కూడా చూడొచ్చు. అప్పటికి రెండో వీడియో వచ్చేయచ్చు. మూడో వీడియో కూడా వచ్చేసి ఉండొచ్చు. బట్ అయినా కూడా గెస్ చేయడానికైతే ట్రై చేయండి. ఛానల్ దేని రిలేటెడ్ గాను. చాలామంది రకరకాల గెస్‌లు అయితే చెప్తున్నారు. కొంతమంది రైట్, కొంతమంది రాంగ్ కూడా. సో మీరు ఎంతవరకు రైట్‌గా గెస్ చేయగలుగుతారో చూద్దాం. సో ఖచ్చితంగా ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ సెక్షన్‌లో ఉంటది. దాని మీద క్లిక్ చేసి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్దర్‌గా ఆ ఛానల్‌లో ఉన్న కాంటెంట్‌తో కలుస్తాను మిమ్మల్ని. చాలా బాగా నచ్చుతది. డెఫినిట్‌గా ఐ ప్రామిస్ యూ. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 'పెద్ది' సినిమా అంటే మనం అందరం కూడా ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న సినిమా ఇది. ఎందుకంటే మనకి మార్చ్‌లోనే రావాలి యాక్చువల్‌గా ఈ సినిమా. అన్‌ఫార్చునేట్‌లీ సినిమా పోస్ట్‌పోన్ అయింది. అండ్ మార్చ్‌లో అది పోస్ట్‌పోన్ అయిన డేట్‌కి మనకి 'ఉస్తాద్ భగత్ సింగ్' అయితే వచ్చింది. అది మెగా సినిమాయే కదా అనుకుంటే అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. అలాగే కొంచెం ఇబ్బంది అయింది మనకందరికీ కూడా. అండ్ సరే ఏప్రిల్ 13 వస్తదన్నారు. ఏప్రిల్ 30 కూడా ఆల్రెడీ అయిపోయింది. నిన్నే అయిపోయింది. ఇవాళ ఏప్రిల్ 1 మే 1. ఇంకా ఏంటో జూన్ 25థ్ అని చెప్పి ఆల్రెడీ బుచ్చిబాబు గారు ఒక ప్రెస్ మీట్‌లో చెప్పారుగా చాలా క్లియర్‌గా. సో ఆయన జూన్ 25థ్ అని చెప్పేసరికి ఓకే. ఇంక జూన్ 25థ్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉన్నాం మెంటల్‌గా. ఎందుకంటే జూన్ 4థ్ 'టాక్సిక్' వస్తుంది కాబట్టి. బట్ 'టాక్సిక్' సినిమాని వాళ్ళు పోస్ట్‌పోన్ చేశారు. వాళ్ళు దానికి ప్రాపర్ రీజన్ కూడా చెప్పలేదు. అండ్ వాళ్ళిప్పుడు ఏకంగా ఇండిపెండెన్స్ వీకెండ్‌కి వెళ్ళిపోతున్నారు. ఆగస్ట్ 13థ్ ఆ వీకెండ్‌కి వెళ్ళిపోయారు ఏకంగా. సో ఆగస్ట్ 13థ్‌కి వస్తుంది. ఆగస్ట్ 13థ్ ఆర్ 12థ్ ఆ డేట్‌లకి వస్తది మోస్ట్‌లీ. సో ఇంకా వాళ్ళు ఇప్పుడప్పుడు ఎలాగో రావట్లేదు. అండ్ ఆ డేట్ కూడా మంచి డేటే. ఎందుకంటే నేను ఈ జూన్ 4 దానికోసం ఇంత ముందు కూడా చెప్పాను. ఎందుకంటే ఐపీఎల్ అయిన నెక్స్ట్ వీకెండ్‌కి వస్తది. ఇది బేసిక్‌గా క్రికెట్ ఓరియెంటెడ్ సినిమా కదా! క్రికెట్ అనే కాదు మల్టీ స్పోర్ట్స్ జానర్ ఇది. మల్టీ స్పోర్ట్స్ డ్రామా ఇది. సో ఆ క్రికెట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బాగా వైరల్ అయింది యాక్చువల్లీ గట్టిగా మాట్లాడుకుంటే అప్పట్లో. సో ఈ క్రికెట్ కాన్సెప్ట్ వల్ల ఈ ఐపీఎల్ టైమ్‌లో రిలీజ్ అయితే బావుంటదనే పాయింట్ కూడా ఉంది గానీ ఐపీఎల్ టైమ్‌లో రిలీజ్ కాలేదు. అట్‌లీస్ట్ ఐపీఎల్ అయినా నెక్స్ట్ వీకెండ్ అయినా రిలీజ్ అయితే బావుంటది. ఆర్ లాస్ట్ వీకెండ్ అయినా బానే ఉంటది అనుకున్నాం గానీ, సో అట్‌లీస్ట్ ఐపీఎల్ అయిపోయిన నెక్స్ట్ వీకెండ్ అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు అదొక హ్యాపీ న్యూస్ అని చెప్పొచ్చు మనకి. 'టాక్సిక్' పోస్ట్‌పోన్ చేసుకుంది. సో ఆ డేట్ మంచి డేటే 'పెద్ది' సినిమాకైతే. సో అందుకని దాన్నైతే ప్రీపోన్ చేశారు. కాకపోతే ఒక డౌట్ ఉంది నాకు ఇప్పటికి కూడా. అదేంటంటే మరీ 21 రోజులు ప్రీపోన్ చేశారు వాళ్ళు అనుకున్న డేట్ కంటే. అండ్ దానికి తోడు ఇప్పుడు ఈ 'మైత్రి' వాళ్ళకి పెద్ద తలనొప్పొచ్చి కూర్చుంది. అంటే ప్రొడ్యూసర్స్ 'మైత్రి' వాళ్ళు కాదు ఈ సినిమాకి. బట్ డిస్ట్రిబ్యూషన్ అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. బట్ వాళ్ళు చాలా పెద్ద ప్రొడక్షన్ అబ్బా 'మైత్రి' ఇప్పుడు. సో వాళ్ళకేంటి పర్సెంటేజ్ సిస్టమ్ అనేది నచ్చదు సింగిల్ స్క్రీన్స్ విషయంలో కూడా. మల్టీప్లెక్స్‌ల కంటే ఇంక వేరే ఆప్షన్ లేదు. సరే అని ఓకే చేశారు. సింగిల్ స్క్రీన్‌లకి కూడా పర్సెంటేజ్ బేసిస్ అంటే కొంచెం ఇబ్బందే వాళ్ళకి. ప్రొడ్యూసర్స్ కాబట్టి పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు కాబట్టి. వేరే వాళ్ళు ఎవరైతే ఈ పర్సెంటేజ్ మోడల్‌కి ఓకే చెప్పారో వాళ్ళంతా కూడా ఎవరు? వాళ్ళంతా ప్రొడక్షన్ తక్కువ, థియేటర్ల మీద హోల్డ్ ఎక్కువుండి, డిస్ట్రిబ్యూషన్ మీద హోల్డ్ ఎక్కువున్నోళ్ళు. 'దిల్ రాజు' గారు కావచ్చు, లేదంటే ఏషియన్ వాళ్ళు కావచ్చు. ఎందుకంటే ఏషియన్ థియేటర్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఏఎంబీ ఏషియనే, ట్రిపుల్ ఏ ఏషియనే, ఏఆర్టీ ఏషియనే, అన్నీ ఏషియనే. ఇంక ఏషియన్ సినీప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్‌లు బోలెడు ఉన్నాయి. ఇప్పుడు 'లక్ష్మీకళ', 'శశికళ', 'చంద్రకళ' ఇంకోటి ఏదో యాడ్ అయింది. లలితనా అదొకటి. ఇవన్నీ వాళ్ళవేగా. ఇంక ఇదే కాదు. చాలా థియేటర్స్ వాళ్ళ అండర్‌లో ఉంటాయి. అలాగే ఇప్పుడు ఎస్‌విసి వాళ్ళ అండర్‌లో చాలా థియేటర్స్ ఉంటాయి. ఇట్లా చాలా ఉంటాయి వాళ్ళకి. సో అది అందుకని ఇట్లా నడుస్తోంది. సో ఇప్పుడు మరి 'పెద్ది'కి ఏం చేస్తారనేది ఒక క్వెషను. బేసిక్‌గా 'మైత్రి' వాళ్ళేంటి తగ్గట్లేదు.
వాళ్ళేంటి 'పుష్ప 2' విషయంలో కూడా వాళ్ళు తగ్గలేదు. ఆ టైంలో ప్రసాద్ మల్టీప్లెక్స్. వాళ్ళు పర్సెంటేజ్ పెంచమంటే పెంచను బొమ్మని చెప్పి కావాలంటే రిలీజ్ చేయమని చెప్పి చేయలేదు 'పుష్ప 2'ని. సో, అది ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి లాస్ అయ్యిందంటే ప్రసాద్ మల్టీప్లెక్స్‌కే లాస్ అని నమ్ముతాను నేనైతే. ఎందుకంటే ఒక, ఒక 1 వీక్ పాటు 1 వీక్ కూడా కాదు అట్‌లీస్ట్ 10, 11 రోజుల పాటు విధ్వంసం చూద్దురు ప్రసాద్ మల్టీప్లెక్స్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు టెలికాస్ట్ చేయలేదు మూవీనైతే. ప్లే చేయలే. సో, ఇలాగా ఈ 'మైత్రికి' థియేటర్స్ ఇష్యూ అనేది పెద్ద తలనొప్పి అయిపోయింది. ఇప్పుడు మరి అది పెద్దికి కూడా ఇబ్బంది అవ్వే అవకాశాలు ఉన్నాయి. అంటిల్ అన్‌లెస్ డైరెక్ట్‌గా ఎవరైనా పెద్ద పెద్దోళ్ళు దిగితే తప్ప. లాస్ట్ టైమ్ ఇట్లా జరిగినప్పుడు కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యి కొంచెం సద్దుమణిగేలా చేసి ఇవన్నీ చేశారు. ఇప్పుడు మరి అలాగే చేస్తే బెటర్ ఏమో మరి. లేదంటే చూడాలి మరి ఏం చేస్తారో. సో, ఇదొక ప్రాబ్లమ్ ఉంది. తర్వాత రెండోది ఏంటంటే 21 రోజులు ముందుకు ప్రీపోన్ చేశారు కదా! సో, నాకు ఈ 'మైత్రి' వాళ్ళకి సంబంధించిన వర్కుల్లో ఎప్పుడు కూడా ఈ ప్రీపోనో లేదంటే హడావిడి పెట్టడమో ఇట్లాంటివి ఏమైనా జరిగాయనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాస్ట్ మినిట్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌ని హడావిడి పెట్టేసి వాళ్ళకి డేట్లు కుదరక వాళ్ళు వేరే సినిమాలకి ఫిక్స్ అయిపోయి ఉండడమో, లేదంటే వేరే ఏమైనా ప్రోగ్రామ్ ఉండడమో ఇవన్నీ జరిగి, సో, మ్యూజిక్ డైరెక్టర్ లాస్ట్ మినిట్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేరే వాళ్ళని పెట్టి, అదంతా కొంచెం ఇబ్బంది పెట్టారు. దేవిశ్రీ ప్రసాద్ గారు 2 సార్లు ఎఫెక్ట్ అయ్యారు. 'పుష్ప 2' టైంలో అండ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' టైంలో. సో, అది నేననేది. ఇప్పుడు మళ్ళీ దీనికి అలాగేమైనా చేస్తారేమో అని డౌట్ నాకు. అంటే 'మైత్రి' వాళ్ళు ప్రొడ్యూసర్స్ కాకపోయినప్పటికీ కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ ఉంటది వాళ్ళది. అది వచ్చిన బాధ. సో, ముందుకు ప్రీపోన్ చేస్తున్నారు. సో, అదొకటి కొంచెం చూడాలి మరి ఇంకేమో. నాకు అలా చేయకుండా ఉంటే హ్యాపీ. అంటే ఏఆర్ రెహమాన్ గారే కంటిన్యూ అయితే కంప్లీట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా హ్యాపీయే. ఏఆర్ రెహమాన్ గారే ఉండాలి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి వాటికి కూడా. చూడాలి మరి ఇంకేమో ఏం చేస్తారో ఏంటి అనేది ఇంకా వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకున్నది చాలా కొద్దిసేపే యాక్చువల్‌గా. అంటే షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా ఒక 3 డేస్ షూట్ ఏదో ఉన్నట్టుంది అంతే. వన్స్ అది కూడా ఫినిష్ అయిపోయిందా ఇంకా డన్ అండ్ డస్టెడ్ షూట్ అయిపోయింది. ఇంకా మొత్తం ఎడిట్‌కి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ ఇంకొక సైడ్ ఎడిటింగ్ నడుస్తూ ఉంటది ఈ గ్యాప్‌లో కూడా ఫస్ట్ హాఫ్‌ది. సో, అదంతా అయిపోద్ది. ఓకే. నో ఇష్యూస్. అండ్ తర్వాత ఇంకా రీ రికార్డింగ్ ఇవన్నీ కూడా నడుస్తాయి ఫైనల్‌గా. ఓకే. మనకేంటంటే టీజరు, ట్రైలరు రిలీజ్ చేయాలి కదా! సో, దానికి బేసిక్‌గా కొంచెం ఎక్కువ టైం లేకుండా ఉంటది. ఇప్పుడు ఆల్రెడీ మే ఫస్ట్ వచ్చింది. ఇంకొక నెల 3 రోజులు మాత్రమే ఉంది. సో, టీజరు, ట్రైలరు ఇంకా మేలోనే రిలీజ్ అవుతాయి మొత్తం 2 గూడా. వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఇంకా మరింకా. అది పరిస్థితి. సో, మోస్ట్‌లీ టీజర్ అండ్ ట్రైలర్ నాకు తెలిసి టీజర్ మే సెకండ్ వీక్‌లో వస్తది. ట్రైలర్ వచ్చి మే ఎండింగ్‌లో వస్తది నాకు తెలిసి. అంతే మోస్ట్‌లీ అలాగే ఉండే అవకాశాలైతే ఉన్నాయి. అండ్ ఇంకా రిలీజ్ ట్రైలర్ కాన్సెప్ట్ ఉండకపోవచ్చేమో. ఒకటే ట్రైలర్ ఇస్తారు నాకు తెలిసి. టీజర్ ఇస్తారు. టీజరే కొంచెం పెద్దగా ఉంటది. ట్రైలర్ కూడా కొంచెం పెద్దగానే ఉండే అవకాశాలున్నాయి. సో, ఇలా ఇస్తారు మోస్ట్‌లీ నాకు తెలిసి. ఎందుకంటే 'పెద్ది పెహల్వాన్' గ్లిమ్స్ కూడా చాలా చిన్నదే ఇచ్చారు. గట్టిగా మాట్లాడుకుంటే టీజర్ లాగా ఇవ్వలేదు. అది టీజర్ లాగా ఇవ్వచ్చు కానీ ఇవ్వలేదు. మరి ఇప్పుడు 'పెద్ది పెహల్వాన్' గ్లిమ్స్ ఇచ్చారు కదా అని చెప్పి టీజర్ ఇవ్వకుండా మేబీ ట్రైలరు, రిలీజ్ ట్రైలర్ ఇవ్వచ్చేమో. అలా కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ట్రైలర్ అనుకుంటే మే 15థ్ ఆ డేట్‌లకి ట్రైలర్ ఇచ్చుకొని, తర్వాత మే ఎండింగ్‌కి వచ్చేసరికి రిలీజ్ ట్రైలర్ ఒకటి రిలీజ్ చేసుకొని అలాగేమైనా చేస్తారేమో. చూడాలి మరి. అంటే ఏం లేదు. ఇంకొక పాట కూడా ఉంది. అది కూడా రిలీజ్ చేస్తా అన్నారు యాక్చువల్లీ. సో, ఈ ఒక పాట, ఒక 2 ట్రైలర్‌లు గాని, ఒక టీజర్ ట్రైలర్ గాని వచ్చినట్టయితే ప్రమోషనల్ కాంటెంట్ బాగానే రీచ్ అవుతది. అండ్ మరి హిందీ ప్రమోషన్స్ కూడా కొన్ని చేయాల్సి ఉంటది. మరి అది ఎంతవరకు చేస్తారు ఏంటి? అది కూడా చూసుకోవాలి. 'ట్రిపుల్ ఆర్'కి బేసిక్‌గా రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా 'ట్రిపుల్ ఆర్' యాక్చువల్లీ. కానీ దానికి కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని, హిందీ ప్రమోషన్స్ కూడా గట్టిగా ప్లాన్ చేసుకొని చేశారు. అలా చెయ్యాలి 'పెద్ది'కైనా. ఇంకా ఫర్దర్‌గా మన సినిమాలన్నిటికి కూడా అట్లా చేసుకుంటే బావుంటది. ఏమో మరి చూడాలి మరి ఏం చేస్తారు ఏంటి అనేది. సో, ఒకటైతే వాస్తవం. మరీ ఎక్కువ రోజులు ప్రీపోన్ చేశారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' అయినా ఒక వారం రోజులే ప్రీపోను. సో, మరీ అంత ఎక్కువ ఇబ్బంది కాదు. బట్ ఇది ఏంటంటే 21 డేస్ ప్రీపోన్ అంటే ఆల్మోస్ట్ 3 వారాలు. 3 వారాలు ప్రీపోన్ చేశారంటే ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది. అది కన్సర్నింగ్ పాయింట్ ఇక్కడ కొంచెం. బట్ అయినా కూడా ఒకవేళ బుచ్చిబాబు గారు కంప్లీట్‌గా అంతా క్లారిటీ ఉండి వాళ్ళు చేస్తారు. వాళ్ళు ప్లాన్ చేసేదే ఇంత క్లారిటీతో చేస్తారు. సో, ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీతో అన్నీ ప్లాన్ చేసుకొని, ఇక మొత్తం అన్నీ కూడా ఇంకా రెడీ చేసి పెట్టుంచుకొని రెడీ టు రిలీజ్ అన్నట్టయితే మాత్రం యాహ్! నైస్ అండ్ ఫైన్ ఇంకా. సో, అప్పుడు మొత్తం ఫాంటాస్టిక్‌గా ఉంటది మోస్ట్‌లీ. సో, అది మరి సిట్యుయేషన్. సో, చూడాలి నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా. అండ్ ఆ పోస్టర్ కూడా అనిపించింది. మూడో పోస్టర్ కూడా ఇప్పుడు అది రిలీజ్ చేశారు కదా! థర్డ్ లుక్ అన్నారు ఎవరో. థర్డ్ లుక్ ఏం గాదు. అది ఫస్ట్ లుక్‌దే కొంచెం లైక్ అంటే ఫైటో లేదంటే ఏదో గేమ్‌లో జరిగిందో మొత్తం ఏదో ఒకటి సంథింగ్. సో, నాకు తెలిసి
అట్లా అనుకుంటున్నాను నేనైతే. వెయిటింగ్ ఫర్ ద మూవీ పెద్ది. అండ్ జూన్ 3న ప్రీమియర్స్ అయితే ఉంటాయి. బట్ ఏపీ ఓకే. తెలంగాణ డౌట్ నాకు. అంటే హైదరాబాద్ బేసిక్‌గా లాస్ట్ టైం కూడా కొంచెం ఇబ్బందే అయ్యింది. అంటే మరింక 'రాజాసాబు' ఆ టైంలో కొంచెం ఇబ్బందయింది. ఆహ్, మరి ఏమో మరి చూడాలి ఇప్పుడు ఏం జేస్తారో. ప్రీమియర్‌లకి ముందు నుంచి క్లారిటీ తెచ్చుకుంటే బావుంటదబ్బా! మరీ అంతంత లేట్ అంటే కొంచెం కష్టమే. మరి లాస్ట్ మినిట్ దాకా వెయిటింగ్ అంటే ఇబ్బంది గదా! ప్రీమియర్‌కి ఏమంటారు ఆ జీవో తెచ్చుకుంటే త్వరగా బెస్ట్ ఆప్షన్ నన్నడిగితే ఏపీకి ముందు వచ్చేస్తుంది బానే. అట్‌లీస్ట్ ఓ 3 రోజుల ముందైనా వచ్చేస్తుంది. తెలంగాణలో ఇబ్బందవుతోంది. అది ప్రాబ్లమ్. చూద్దాం మరింక. సో, యాజ్ ఆఫ్ నౌ అయితే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో, మంచి డేటే జూన్ 4. సో, ఫెంటాస్టిక్ అండ్ ఇంకా సమ్మర్ కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫినిష్ అవ్వదు. సో, మంచిగా ఫ్యామిలీస్ వెళ్లి ఎంజాయ్ చేయడానికి కూడా బావుంటది నాకు తెలిసి. సినిమా అంతా కూడా ఓకే. 'జాన్వీ కపూర్' ట్రాక్ మీదే డౌట్ నాకు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కోసం. ఇట్స్ ఓకే. ఎనీహౌ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ 'పెద్ది'. యాక్చువల్‌గా ఈరోజు ఇంకో సినిమా చూశాను నేను. ఆహ్, 'ఒకరోజు' అని చెప్పి. దానికి రివ్యూ కూడా వేస్ట్ అనిపించింది. ఇంక అందుకే వచ్చి ఇక 'పెద్దిది' ఎట్లా పోస్టరు, డేటు రిలీజ్ చేశారు కదా అని చెప్పి దాని గురించి వీడియో చేస్తున్నా. అది. ఒక రోజు కాదు. ఒక దినం పెట్టారు ఆ సినిమాకి. బేసిక్‌గా 'ఆమీర్ ఖాన్' లాస్ట్ టైమ్ ఒక సినిమా చూసి ఏడ్చింది ఎప్పుడు తెలుసా? 'లాల్ సింగ్ చడ్డాకి'. అది అందుకే డిజాస్టర్ అయింది. ఇది కూడా అంతే. ఇది కూడా ఆయన సినిమా చూసి ఏడ్చాడు. సో, 'ఆమీర్ ఖాన్' ఏదైనా ఒక సినిమా చూసి ఏడిస్తే ఆయనతో పాటు ఆ సినిమా ప్రొడ్యూసర్లు కూడా ఏడుస్తారనమాట. ఓకే. నౌ ఐ అండర్‌స్టూడ్. ఓకే. ఎనీహౌ. సో, ఇంకా అది మ్యాటర్ అనమాట. సో, అట్లా పెద్దగా జూన్ 4కి అయితే వస్తోంది. ఈగర్‌లీ వెయిటింగ్. సో, ఎంతమంది వెయిటింగ్ జూన్ 4 కోసం, 'పెద్ది' సినిమా కోసం, జూన్ 3వ తారీఖున ప్రీమియర్స్ కోసం అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అవసరం అయితే మాకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.